కొండదొర రాజు కేడిఆర్ కానీ యూట్యూబ్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన అయితే నాది కదన్న. ఎవరిది? మా బాగారదన్న. మా బాగారు మేము అలాగా పక్కన కూర్చొని అలాగా ఈ జీడి పిక్కలనే తిన్నాను అనమాట. తిన్నప్పుడు అలాగా చల్ల గాలేస్తుంటే అబ్బాబ్బా రాజు నీళ్ళైతే బాగుంది రాజు అని మా బాగారు అన్నారు. వీడియో తీయక ముందు అయితే చాలా బాగా చెప్పేస్తాను. వీడియో స్టార్ట్ అయితే అదే కొండ చిలువ అంటారు కదన్నా. కొండ చిలువ. కొండ చిలువ తర్వాత కొడపాము, నాగుపాములు. మా బావగారు మేము స్కూటీ మీద వెళ్తుంటేనే పక్కన సైడ్ అని పోయింది. దాన్ని వీడియో తీద్దాం అన్న లోపు లోపలికి వెళ్ళిపోయింది. పాము వస్తే పారిపోతారు, వీడియో తీస్తారా? మాకు మీ ఊర్లో ఒక బామ్మ వయసు చూపించావు. ఆ నీళ్లు తాగే దగ్గర 105 ఏళ్ళ వయసు ఉన్న బామ్మకి చాలా ఆరోగ్యంగా కనిపించారు. నీకు అంటే అడవి మీద అక్కడ ఉండే పంటలు కానీ ప్రతి ఒక్క దాని మీద అంత అవగాహన ఎలా వచ్చింది? మా నాన్నగారు అన్న. నాన్నగారు అంటే నాన్నగారు మిమ్మల్ని తీసుకెళ్లి నేర్పించేవాళ్ళ? చిన్నప్పుడు అయితే అన్న అడవిలో ఎలా బ్రతకాలి, ఎలా తప్పించుకోవాలన్నది మొత్తం అంతా ఒక 6 రోజులు నేర్పేశారన్న. అంటే మనకి కొంచెం మెల్లకొని ఉందన్న. మెల్లకొని అంటే దేవుడు ఇచ్చింది, మనమేం కావాలని జరుపుతామా? అంటే నీకు మెల్లకొని ఉంది కదా, నీకెందుకు రా వీడియోలో చాలా మంది కామెంట్ చేసేవారు. నాకు అంతగా చదువు రాదన్న. అంతగా చదువు రాకుండా నీకు జ్ఞానం ఉంది. నీ మాటలు నలుగురు వింటున్నారు. హై స్కూల్లో పిల్లలు చదువుతారు కదన్నా, కేడిఆర్ వచ్చాడు, కొండదొర రాజు కేడిఆర్, కొండదొర రాజు వచ్చాడు అనుభూతికి ఆ ఫీలింగ్ చెప్పలేమన్నా. చిన్న పిల్లలు కూడా నన్ను గుర్తుపడతారంటే ఇది కొండ పైన రాజు కనిపించాడు. కొండ దొర ఏంటో అది నిరూపించుకున్నావు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చా అండి. బేసిక్గా మనోడిని చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అరే మనోడు వచ్చాడు కదా యూట్యూబ్లో, ఈరోజు ఏం నేర్పిస్తున్నాడు, ఏం చూపిస్తున్నాడు అయితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇంతకీ ఈయన ఎవరు అనుకుంటున్నారా? గిరిజన ప్రాంతం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, స్వభావాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ఫుడ్ తింటారు, అండ్ వాళ్ళు ఎందుకు అంత ఎనర్జెటిక్గా ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా తన వీడియోస్తో అందరికీ పరిచయం చేసిన వ్యక్తే తను ఎవరో కాదండి, కొండదొర రాజు కేడిఆర్. సో ఇవాళ మన ఇంటర్వ్యూలో ఉన్నారు. సో మరి ఏంటి ఇతని లైఫ్ స్టైల్, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చారు, ప్రతి ఒక్కటి కూడా మన కొండదొర రాజుని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అన్న, నమస్కారం. బాగున్నారా? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను పైన బాగానే ఉన్నాను. సో మీ ఊరు నుంచి ఇప్పుడు టౌన్కి వచ్చావు కదా, ఎలాంటి డిఫరెన్స్ అనిపిస్తుంది? సిటీలోనైతే బతకడానికి అయితే చాలా బాగుంటది అన్న. కొంచెం రాయల్ సిటీలో బతకడానికి బాగుంటుందా? నిన్ను చూసి మేము బాధపడుతున్నాం, మేము ఎందుకు అక్కడ లేమని చెప్తే నాకన్నా. అంటే మా బాగారు దయ వల్ల నేను బెంగళూరు తర్వాత హైదరాబాద్ అంటే ఇలాంటి ప్రాంతాలన్నీ తిరిగాను. సిటీలో చాలా రాయల్ గా ఉంటారన్న. చెప్తారన్నా విషయాన్ని చెప్తాను. ఎందుకంటే మంచి మంచి ఉద్యోగం చేసుకుంటారు, కారులో తిరుగుతారు, లైఫ్ చాలా బిందాస్గా ఉంటది అన్న. కాకపోతే ఒకటి ఉండదు అన్న, సిటీలో ఉన్నది ప్రశాంతత ఒకటి ఉండదు. అదొకటి గమనించాను. ఎందుకంటే మా బాగారు తిప్పారు కదా, అదొకటి గమనించాను. పల్లెటూరులో అయితే ఏముండదన్న. మా ప్రాంతంలో అయితే కొండలు తర్వాత నదులు వాగులు తప్ప అంటే కొంచెం ప్రశాంతం తప్ప ఇంకేముండదన్న. కానీ మీ ప్రాంతంలో ప్రశాంతం తప్ప ఏముండదు అంటున్నావు. కానీ మనిషి ఎక్కువ రోజులు బ్రతకాలన్నా, మనస్ఫూర్తిగా ఉండాలన్నా ప్రశాంతతనే కావాలి. అది నీ నుంచి మాకు అర్థమైపోయింది. ఓకే, మరి కొండదొర రాజు మీ ఊరి పేరు ఏంటి? మా ఊరి పేరు అంటే నా గురించి 2 నిమిషాలు 2Kగా చెప్తానన్నా. మా మండలం వచ్చేసి నక్కపల్లి మండలం అన్న. నక్కపల్లి విన్నా. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చీడిక గ్రామం అన్న. మాదైతే ప్రాపర్ వచ్చేసి చీడిక. చీడిక గ్రామం. ఓకే, మరి అమ్మ నాన్న ఎలా ఉంటారు, ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న అయితే అన్న సీజన్ కి ఒక పంట అన్నది పండిస్తూ ఉంటారు అనమాట. అంటే రాగులు, సజ్జలు, అలాగే కొర్రలు, తర్వాత కాజు, అదే జీడి పెక్కలు, ఈ మాడి పంట అన్నది వేస్తారనమాట. ఓకే, ఏం చేస్తుంటారు మరి? అంటే లైక్ ఊర్లో ఉండి అక్కడే ఉంటారా, లేకుంటే సిటీకి వచ్చి అటు ఇటు తిరుగుతుంటారా? లేదన్న, ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా సిటీకి రాలేదన్న. ఒక్కసారి కూడా రాలేదు. మా తల్లిదండ్రులు అయితే ఒకసారి కూడా రాలేదన్న. నాన్న పేరు ఏంటి? మా నాన్నగారి పేరు అయితే రెల్లి ఎరకయ్య. ఓకే, అమ్మ పేరు? రెల్లి జోగిలమ్మ. మరి అన్నయ్య నువ్వు, అక్క నువ్వు.
ఓకే, మరి ఏంటి మీ బంధం ఎలా ఉంటుంది? పర్లేదన్న, ఎప్పుడు ఫోన్ చేసినా మా అన్నయ్య చాలా బాగా మాట్లాడతాడు. మా అన్నయ్యకి ఉన్న కష్టాలన్నీ నాతో పంచుకుంటాడు, నాకున్న బాధలన్నీ మా అన్నగారితో పంచుకుంటాను. ఓకే. మా అక్క అయితే చెప్పక్కర్లేదన్న, ఎప్పుడు వెళ్ళినా సరే కథలు నీరు లంసింగ్ కానీ వచ్చాడు మా తమ్ముడు వచ్చాడు అంటుంటదా అన్న. అక్కడికి వెళ్ళామంటే పక్కగా వారం ఒక 10 రోజులు అన్నది ఉండిపోతాం. ఓకే, చాలా బాగుంటది అన్న. అండ్ నువ్వేం చదువుకున్నావు? నేనైతే పెద్దగా చదువుకోలేదన్న, ఈ కరోనా దయ వల్ల మనది ఇంటర్ అన్నది పాస్ అయిపోయింది. ఓకే, అంటే నువ్వు ఎక్కడ చదువుకున్నావు? మీ ఊర్లోనే చదువుకున్నావా? లేదన్న, 10th అన్నది కోటవట్లో కంప్లీట్ చేశాను అన్న. ఓకే. ఇంటర్ అన్నది మన పాకిరిపేటలో అన్నది సమయంతల రెడ్డి కాలేజీలో చదువుకున్నాను. ఇంటర్ వరకు కాలేజ్, తర్వాత చదువుకోలేదా? తర్వాత చదువుకోలేదన్న. ఓకే, ఎందుకు ఆపేసావు? అంటే తెలుసు కదన్న, మనం పెద్దగా చదవలేము. అంటే అడుగు గురించి చెప్పరా రాజు అంటే ఒక గంట సేపు బాగా చెప్తాను, కానీ చదువు గురించి అయితే నాకు అంతగా చదువు రాదన్న. అంతగా చదువు రాకుండా నీకు జ్ఞానం ఉంది, నీ మాటలు నలుగురు వింటున్నారు, సో నీకు ప్రతి ఒక్కటి ఉంది కానీ చదువు రాలేదు. ఓకే, సో మీరు ఎంతమంది సంతానం? అంటే మా తల్లిదండ్రులకి అయితే 3 అన్న. కాకపోతే ఒక విషయం జరిగింది అనమాట. మా నాన్నగారికి అయితే 5 మంది పుట్టి చనిపోయేవారు. 5 మంది అన్న. ఓకే. మా నాన్నగారికి ఇంకా విసుకొచ్చేసింది అనమాట, ఇంకా సంతానం ఇంకా పుట్టకపోతే బాగుండు అని బాధపడేవారు. ఎందుకంటే అప్పుడు రోజుల్లోనే పిల్లల్ని పోషించుకోవడం అంటే చాలా కష్టం కదన్న. దానివల్ల చాలా మంది అంటే చాలా బాధపడ్డారు అనమాట. ఆ తర్వాత లాస్ట్ చేసి మా అక్క, మా అన్నయ్య, లాస్ట్ నేను. అందుకే మా నాన్నగారు వాళ్ళు కొంచెం ముసలి వాళ్ళు అంటే. ఓకే, అందుకు ఆ వీడియోస్ లో వాళ్ళు అంత పెద్ద వయసు వాళ్ళ కనిపిస్తారు. అంటే అన్న అక్క తర్వాత ఇట్లా 5 మంది చనిపోయారా? ఓకే, 5 మంది చనిపోయాక నువ్వు వచ్చావు, లాస్ట్ అన్నమాట. వచ్చావు వెళ్తున్నావు అంతేగా. అండ్ ఊర్లో ఉంటుంటావు కదా, సో మరి అక్కడ ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటారా? ఫ్రెండ్స్ ఉన్నారన్న. అంటే ఫ్రెండ్స్ అయితే ఎక్కువ మంది లేరు, ఒకరు ఉన్నారన్న. అదే, ఎందుకంటే నీ వీడియోస్ లో ఎక్కువ మంది కనిపించరు. మీ ఊర్లో ఎంత మంది జనాభా? మొత్తం ఒక 350 మంది ఉంటారు. 350 మంది? 350 మంది. మీ ఊరికి అన్ని వసతులు ఉన్నాయా? అన్ని ఉన్నాయన్న. రోడ్లు, కరెంట్, వాటర్ ఎటువంటి ఇబ్బంది అయితే లేదా? లేదన్న, ప్రస్తుతానికి అయితే లేదన్న. ఓకే, మరి అంటే చదువు మధ్యలో ఆపేసావు, అప్పుడు అమ్మ నాన్న ఏమనలేదా? అంటే ఇంటికాడ పరిస్థితుల వల్ల నేను అన్నకు ఆపాల్సి వచ్చిందన్న. అంటే ఎటువంటి పరిస్థితులు? అంటే ఇంటికాడ అయితే ప్రస్తుతానికి మాకు సొంతంగా అయితే ఇల్లు లేదన్న. సొంతంగా ఇల్లు లేదు? అవును, నువ్వు ఆల్రెడీ వీడియోస్ చేసావు, మేము చూసాం. అంటే మా మాయాలు పాకలు అన్నది ఉంటున్నాం అనమాట. పాక అంటే తెలుసు కదన్న, ఇలాగ చిన్న గుడిసె. అంటే మా మాయాలు పాకలు అన్నది ఉంటున్నాం. ఒక 2 సంవత్సరాలు ఉన్నామన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే డైరెక్ట్ గా అనట్లేదు, కానీ మేము ఇల్లు కట్టుకుంటాం, మీరు ఈ పాకల నుంచి వెళ్ళండి అంటున్నారు అనమాట. అయ్యో, దానివల్ల మేము చదువు మధ్యలో ఆపి అప్పుడు ఇల్లు అన్నది కట్టుకుంటున్నాం అనమాట. పునాది తర్వాత సన్సైడ్ గోల్ కట్టే ఇలా ఆపేసాను. అవును, అంటే నువ్వు ఒకసారి వీడియో కూడా చేసావు, నేను వీడియో అంటే నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను కానీ మీ నుంచి డబ్బులు అడగాలనుకోవట్లేదు అని చెప్పావు. చాలా మంది యూట్యూబ్ అలాగే అడుగుతున్నారన్న, అంటే మాకు సాయం చేయండి, మేము ఇల్లు కట్టుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. మంది ఆ రూట్ కాదు కదన్నా, మంది అయితే ప్రకృతి సంబంధించిన వీడియోలు పెడతాం, కానీ నాకు ఇంత కష్టం ఉంది మీరు ఆదుకోండి అని ఎక్కడ మనం అలా చెప్పలేదన్న. అవును, ఎందుకంటే అట్లా కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అంటే చేయలేదంటానా, అంటే కొంతమంది ఏమంటారంటే కొండదర్ రాజు కూడా వీళ్ళకి అడుగుతున్నట్రా అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తారు కదండి. దానివల్ల లేదు, మన సొంతంగా మనం కష్టపడి మన డబ్బులతో ఇల్లు కట్టుకోవాలని చిన్న ఆశ. ఓకే, మరి నువ్వు అంటే ఇంటర్ అయిపోయింది, ఖాళీగా ఉంటావు, కానీ యూట్యూబ్ లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన అయితే నాది కదన్నా. నీది కాదా? నాది కాదన్నా. నీది కాదా? నాది కాదన్నా. ఎవరిది? మా బావగారిదన్న. మీ బావగారిది? అంటే లైక్ ఎవరైనా? మా బావగారి పేరు కుమార్ అన్న. ఓకే, అంటే ఎండాకాలం అంటే మన జీడి తోటలోనే పిక్కలు ఎక్కువ కాస్తాయి అనమాట. జీడి తోటలో? జీడి తోటలో. యాక్చువల్ చెప్పాలంటే హైదరాబాద్ లో పనిచేసేవారు. వచ్చి అంటే మా బంధువులు ఇంటికి వచ్చారనమాట. వచ్చిన తర్వాత మన తోటలోకి తీసుకెళ్ళాను. నాకు బాగా అవుతారు, చాలా సార్లు బావ అని చెప్పి ఉంటాను. ఓకే, రా బావా అలాగే తోటలోకి వెళ్దాం చెప్పి మా తోటలో తీసుకెళ్ళాను. ఒక 2-3 కిలోమీటర్లు అన్నది నడిపించాను అనుకోండి. నడిపించావు? కొంచెం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొంచెం పొట్ట అన్నది పెంచారు. డిసైడ్ అయిపోయి ఒక 2-3 కిలోమీటర్లు నడిపించి అక్కడ మనం జీడిపళ్ళు అలాగే జీడి పిక్కలన్నీ కోసి మా బాగారికి ఇచ్చాను. పెద్ద రాయి మీద అన్నది కూర్చొని జీడిపళ్ళు తిన్నారు అన్న. జీడిపళ్ళు తిన్న తర్వాత చల్ల గాలి వేస్తుంది. ఆ తర్వాత జీడి పిక్కలు అన్నవి కాల్చాను, బాగా కాల్చి కొట్టి ఇచ్చాను అనమాట. ఆ నేచురల్ అన్నది ఇచ్చిన తర్వాత
మా బావగారు మేము అలాగా పక్కన కూర్చొని అలాగా ఈ జీడి పిక్కలనే తిన్నాను అనమాట. తిన్నప్పుడు అలాగా చల్ల గాలి వేస్తుంటే అబ్బాబ్బా రాజు నీళ్ళైపోయి బాగుంది రాజు అని మా బావగారు అన్నారన్న. నాకు అప్పుడు కామెడీ అనిపించింది, ఇదేంటి బాబు నేను ఇక్కడ బోళ్ళు అంత కష్టపడతాను నాలైపోయి బాగుందా అన్నారు. మా బావగారని అడిగాను. ఆ తర్వాత మా బావగారు అన్నారు యూట్యూబ్ ఛానల్ చేద్దామా అన్నారు. యూట్యూబ్ ఛానల్ అంటే ఆ గాలి ఆ తినేసరికి ఆయనకు వచ్చేసింది ఐడియా. ఆ నేచర్ నాకు నచ్చింది అనమాట. ఓకే, యూట్యూబ్ ఛానల్ చేద్దాం అనుకోతే నేను ఒక గంట సేపు నవ్వానమ్మా. నవ్వినావా? నవ్వు ఎందుకంటే మన మొహాలు ఎవరు చూస్తారు రాబా, మనం పెద్ద అందంగా కూడా లేము, మనం యూట్యూబ్ ఛానల్ చేసి పెడితే ఎలా చూస్తారా, పైగా చూడడం పక్కన పెట్టాను బ్యాడ్ కామెంట్స్ అని ఎక్కువ పెడేస్తారని చెప్పి. అంటే నీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఆయన చెప్పినప్పుడు నీకు యూట్యూబ్ మీద ఐడియా ఉందా? ఐడియా అంటే యూట్యూబ్ ఏంటి ఎలా ఉంటుంది ఇదంతా తెలుసా? లేదన్న, అంతగా ఐడియా లేదనమాట. కాకపోతే ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పుకుంటారు కదా, వీళ్ళు చూడండి అంటే యూట్యూబ్ ఛానల్ కూడా చెత్త వీడియోలు అన్నీ వస్తున్నాయి కదన్న, వాటి కింద అన్నది బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కదా. అవును. దానివల్ల నాకు ఏమనిపించింది అంటే యూట్యూబ్ లోకి వెళ్తే ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ అవి పెడతారు అని చెప్పి ఇంకా నాకు వద్దని చెప్పి పక్క దోసిన యూట్యూబ్ పక్కన పెట్టావు. మరి బాబా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మరి నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావు? అయితే ఫస్ట్ అయితే ఒక రోజు అంతా పట్టిందన్న నాకు వద్దు బాబా, ఎందుకంటే చాలా మంది ఎగతాలు చేస్తారు, చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు, వద్దు అంటే లేదురా నీకు మంచి టాలెంట్ ఉందని చెప్పి మొదటికాడి నుంచి మా బాగారు తీసుకొచ్చారు అన్న. మొదటికాడి నుంచి మా బాగారు తీసుకొచ్చారు. నాకు అనిపించింది నేను యూట్యూబ్ చేస్తే అలా చూస్తారా, ఒకవేళ చూస్తే చూడండి కానీ బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టకుండా చాలు, మంది ఒక యూట్యూబ్ ఛానల్ నాకు ఉందరా అని చిన్న పేరు చెప్పుకుంటాను బాబు అనిపించింది. కాకపోతే లేదు రాజు నువ్వు చేయగలని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ వీడియో జీడిపిక్కలు కాల్చారన్న. జీడిపిక్కలు చెప్పాను కదా ఆల్రెడీ. వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జల్లిడి తెలుసు కదా, జల్లిడి, ఆ జల్లిడి అన్నది జీడిపిక్కలు కాల్చి అప్పుడు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసాం. ఓకే. చాలా మంది కొంతమంది ఎగతాలు చేశారన్న, అరే జీడిపిక్కలు మాకు కాల్చండి రాదా అని. కొంతమంది అయితే కొత్త వీడియోస్ పెట్టరాజు పర్లేదు చాలా బాగుందని కొంతమంది కామెంట్. మంచి చెడు లైఫ్ ఎలా ఉంటాయో వీడియోస్ కూడా అలానే ఉంటుంది. ఆ తర్వాత చాలా మంది మా ఊరోలే అంటే కొంతమంది కుర్రలు ఉంటారు కదా, అల్లర్ బ్యాచ్, ఆ తర్వాత జీడిపిక్కలు మాకు కాల్చడం తెలియదేరా అని చెప్పి అడిగితేనేమో వెంటనే మా బాగారికి వెళ్ళి బాగా ఎలాగంటున్నారు బావా అన్నాను. ఒరే వాళ్ళు ఇన్ని అడిగినారంటే ఆల్రెడీ నువ్వు సక్సెస్ అయిపోయినట్టేరా అన్నారు. అంతే అనుభూతికి మళ్ళీ ధైర్యం వచ్చేసింది అన్న. ఓకే, నిజంగా ఇవాళ సాధించగలమా అనిపించి మళ్ళీ మా బాగారిని అడిగాను. అయితే బావా నాకు తెలిసినన్ని అడవిలో నాకు తెలిసినన్ని మీ వీడియోలు తీసేద్దాం. నీకు అంటే అడవి మీద అక్కడ ఉండే పంటలు కానీ ప్రతి ఒక్క దాని మీద అంత అవగాహన ఎలా వచ్చింది? మా నాన్నగారు అన్న. నాన్నగారు అంటే నాన్నగారు మిమ్మల్ని తీసుకెళ్లి నేర్పించేవాళ్ళ? చిన్నప్పుడు అయితే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు అంటే మా కుర్రలు తెలియనమాట, అంటే మా ఊరు కుర్రలు ఉంటారు కదా, వాళ్ళతో అడవి లోపలికి వెళ్తే వదిలేసి వస్తారన్న. వదిలేసి రాకపోతే మా నాన్నగారు అడుగు మొత్తం నెతికి పట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారన్నమాట. అంటే వేటకి వెళ్ళేవారా? వేటకి కాదన్న, అంటే మామూలుగా తిరగడానికి వెళ్తాం కదా, ఫారెస్ట్ మొత్తం తిరుగుతాం. అలాగా మంచి మంచి లొకేషన్ కవర్ చేద్దామని చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను వదిలేసారు, వాళ్ళు వచ్చారు ఇంటికి. ఆ తర్వాత మా నాన్నగారు నన్ను తీసుకొచ్చారే, ఎలాగైతే కుదరదు అబ్బాయి అని చెప్పి అడుగు లోపల తీసుకెళ్లారు. నైట్ పూట తీసుకెళ్ళి ఏ టైంలో? కరెక్ట్ గా 11:30 అవుతుందన్న. 11:30 అంటే కారు చీకటి కదా. అడవిలో ఎలా సర్వే అవ్వాలన్నదే, అంటే ఎలా సర్వే అవ్వాలన్నదే, ఎలా బ్రతకాలన్నదే, అడవిలో ఎలా బ్రతకాలి ఎలా తప్పించుకోవాలన్నది మొత్తం అంతా ఒక 1 రోజులు నేర్పేశారన్న. మా నాన్నగారు నేర్పారు. అప్పుడు నేను సింగల్ గానే వెళ్తాను అనమాట. ఓకే. కానీ అంటే అడవి అంటే చాలా జంతువులు ఉంటాయి. అంటే నీది అప్పుడు ఏజ్ ఎంత, నీ వయసు ఎంత ఉంటుంది? అప్పుడైతే కరెక్ట్ గా 15 అన్న. 17 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లోనే నీకు అంత ధైర్యం ఎలా వస్తుంది? అంటే 10 సంవత్సరాలకి మా ఊరు బ్యాచ్ వెళ్ళిపోతే చాలా భయం పడ్డాను అన్న. నన్ను అడవిలో వదిలేసారు బాబు, ఇదే బోల్డెన్ జంతువులు ఉంటాయని చెప్పి అక్కడే ఏడ్చుకుంటూ కూర్చుంటే మా నాన్న వచ్చి తీసుకొచ్చాడు. ఇంక ఇలాగైతే పని అవుతుందని చెప్పి 15 సంవత్సరాలకి మొత్తాన్ని అడవిలో అంటే ఒక్కొక్క మొక్క గురించి బాగా ఎక్స్ప్లెయిన్ ఇచ్చి ఈ మొక్క ఇలా ఉపయోగపడుతుంది, ఈ మొక్క మనకి ఇలాగా అంటే ఈ మొక్క మనకి ఇలాగా ఉపయోగపడుతుంది చెప్పానమాట. నువ్వు ఆ మాట చెప్పావు కదా, నేను ఒకటి చూసా. అంటే బయట సిటీలో పెరిగే కరివేపాకు చెట్టు ఎట్లుంటుంది, అడవిలో పెరిగే చెట్టు ఎట్లుంటుంది, అది నల్ల ఉంటుంది, తీయగా ఉంటుంది, ఇవన్నీ మాకు తెలీదు. అంటే ప్రతి మొక్క గురించి నీకు తెలుసా? అంటే కొన్ని మొక్కలు అయితే నాకు తెలుసన్నా, అన్నీ నాకు తెలియదు కదన్నా. అడవిలో అన్నీ నీకు తెలియదా? పైనాపిల్ చూపిస్తావు, డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తావు, బయట ఫిషింగ్ వెళ్తే ఎట్లుంటో చూపిస్తావు, ప్రతి ఒక్కటి మాకు కనిపిస్తుంది కదా కళ్ళకి. ఒకటన్నా మీరు వాడు గమనించాలి, అంటే నాకు తెలిసినన్ని నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఏదైనా తెలియలేదంటే మా పెద్దవాళ్ళకి అడుగుతాను, అంటే మా నాన్నగారికి కానీ
తర్వాత మా తాతయ్యకి కానీ మా అమ్మమ్మ కానీ అడిగి తెలుసుకుంటాను వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుని అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, బట్ నీ వీడియోస్ బయటికి వచ్చాక ఒక ట్రైబల్ వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, ఆ మనుషుల ఆలోచన ఎలా ఉంటాయి, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ చుట్టుపక్కల జరిగే వాతావరణము, అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎలాంటి డ్రెస్సింగ్స్లో ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా మేము చూస్తున్నాం కదా. సో అంటే ఒక బయటి ప్రపంచానికి మీ ఊరిని పరిచయం చేసినప్పుడు చాలా మంది మీ ఊరు పేరు తెలుస్తుంటుంది, మీ గురించి తెలుస్తుంటుంది. అవన్నీ అంటే రోజు రోజుకి పేరు పెరుగుతున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నాకు అనిపించిందన్నా, అంటే మామూలుగా ఊర్లో ఉన్నప్పుడు అయితే మామూలుగా అందరితో పాటు పనులకు వెళ్ళిపోయేవాడిని. ఆ తర్వాత సాయంత్రం చేసి నేను మా బాగా తుని వెళ్ళాను అనమాట. ఓకే, తుని 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 తెలుసు. తుని వెళ్తుంటే అక్కడ హై స్కూల్లో పిల్లలు చదువుతారు కదన్నా, అరే కేడిఆర్ వచ్చాడు, కేడిఆర్ కొండదొర రాజు, కేడిఆర్ కొండదొర రాజు వచ్చాడు అనుభూతికి ఆ ఫీలింగ్ చిన్నపిల్లలు చిన్న పిల్లలు కూడా నన్ను గుర్తుపడతారంటే ఇది యూట్యూబ్ ఛానల్ అన్నది మంచిది ఎలా ఉందని చెప్పి ఇంకా అక్కడి నుంచి అలా స్టార్ట్ చేశాను అనమాట. చాలా మంది పలకరించారు అన్న, చిన్న పిల్లలు మొదలుకొని 60 సంవత్సరాలు చిన్న పిల్లలు ఏంటి పెద్దవాళ్ళ వరకు కూడా నువ్వు వెళ్ళిపోయావు. అండ్ నీ యూట్యూబ్ ఛానల్ కూడా జూన్ 2, 2022 అన్ని 2లే ఉన్నాయి. ఎందుకు ఏమన్నా నాకు తెలియదు, అంటే ఒక టైమా, అదృష్టమైన టైం అది? లేదన్న, మామూలుగా స్టార్ట్ చేసి మా బాగారు మామూలుగా స్టార్ట్ చేసి పెట్టారు అంతే. ఓకే, అప్పుడు కూడా అంటే వీడియో తీసి పెట్టారు కానీ పేరు అన్నది ఆలోచించామన్నా. నేను ఒక రోజంతా ఇబ్బంది పడేసాను, అంటే నేను యూట్యూబ్ ఛానల్ చేయను బాబు అని. ఓకే, యూట్యూబ్ ఛానల్ చేయను బాబు అని ఒక రోజంతా ఇబ్బంది పడేసాను. తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏం పేరు పెడితే బాగుంటది అని చెప్పి ఆలోచించి అప్పుడు మన పేరు అన్నది పెట్టాం. ఒక 5-6 రోజులు అయిందన్న పేరు పెట్టడానికి. పేరు పెట్టడానికి అంటే నీ పేరే కదా పెట్టింది? లేదన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా కమ్యూనిటీ వచ్చేసి ఎస్టీ అన్న. ఓకే, నా పేరు వచ్చేసి రాజు. చాలా పేర్లు ఆలోచించాం కానీ కొండదొర రాజు పెడితే ఎలా ఉంటది, రాజు కొండదొర యాడ్ చేయాలి అంటే మాకు చెప్పాను కదన్న, మా కమ్యూనిటీ వచ్చేసి ఎస్టీ. అవును, నా పేరు రాజు. కొండదొర రాజు పెడితే ఎలా ఉంటది, రాజు అన్నారు. ఇదేదో బాగుంది కదా సరే పెడదాం చెప్పి పెట్టాను అనమాట. ఓకే, పెట్టిన తర్వాత అక్కడి నుంచి అలాగా చూపులు అలాగా ఒక లెవెల్ తీసుకెళ్ళాను మన సబ్స్క్రైబ్ అన్నది. కొండ పైన రాజు కనిపించాడు, కొండ దొర ఏంటో అది నిరూపించుకున్నావు. ఓకే, మరి యూట్యూబ్ లోకి వస్తున్నాను తెలిసినప్పుడు అమ్మ నాన్న ఎందుకు బాబు మనకి ఇవన్నీ అన్నారా? అంటే ఫస్ట్ అయితే భయపడ్డారు. అంటే ఎక్కడ భయపడ్డారంటే అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారండి ఇంటికి అన్నది. ఎక్కడెక్కడి నుంచి ఇంటికి వచ్చి పలకరించేవారు, నాతో ఫోటోలు దిగిపోరు, సెల్ఫీలు దిగిపోరు. తర్వాత కొంతమంది అయితే బహుమతులు ఇచ్చేవారు అనమాట. మా అమ్మ మా నాన్నగారు భయం పడిపోరు, ఇదేంటి ఎంత ఎక్కడి నుంచో వచ్చి మనకి ఇలా ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు ఏంటి అని చెప్పి కొంచెం భయం వేసింది అనమాట. తర్వాత ఓకే, కానీ మొదట్లో అమ్మ నేను వీడియోస్ చేస్తాను, యూట్యూబ్ లో కనిపిస్తాను ఇట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు అన్న అయినా అక్క అయినా ఎందుకు లేరా మనకి ఇవన్నీ అన్నారా? లేదన్న, ఎవ్వలేమలేదన్న. అంటే ఇంకా వాళ్ళే సపోర్ట్ చేశారన్న. అరే నువ్వు చెయ్యి అని మేము వాట్సాప్ లో తర్వాత ఫేస్బుక్ లో స్టేటస్ లో పెడతాలే అని చెప్పి వాళ్ళే ఎంకరేజ్మెంట్ ఇచ్చారన్న. వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే నేను అంత స్థాయికి రాపోయింది కదన్న. 8 లక్షల మంది నీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటారు, బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ ఇంట్లో అక్క గురించి ఏం చెప్తావు? ఇప్పుడన్నా బాగా బాధ వచ్చింది అనుకో అన్న, ఫస్ట్ కాల్ మా అక్క వెళ్ళిపోతున్నా. ఫస్ట్ కాల్ ఆనందం వస్తే ఆనందం వచ్చినా మా అక్కే, నీ సంతోషం మీ అక్కే. మా అక్కే. ఓకే, మా అక్కగారు తర్వాత మా అన్నయ్య గారు మేము మాట్లాడుకుంటాం సాయంత్రం చేసి ఎలాగుందని జాబ్ ఎలా చేస్తున్నా అంటే పర్లేదు రాజు బాగానే ఉంది, చిన్న చిన్న కష్టాలు ఉంటాయరా అలాగే ముందుకు వెళ్ళిపోవాలంటాం. బట్ ప్రతి ఇంట్లో ఏంటంటే చివరు అంటే ఆఖరి వాళ్ళకి మంచి ప్రేమనిస్తారు, అంటే అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కదా. మరి నువ్వు ఇట్లాంటి వీడియోస్ చేయడానికి అడవిలోకి వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతుంటావు, ఎప్పుడన్నా ప్రమాదాలు ఎదురయ్యాయా? ఎదురయ్యాను, చాలా సార్లు ఎదురయ్యన్న. అంటే మన సబ్స్క్రైబర్లు కూడా కామెంట్ చేశారు, అడవిలోకి వెళ్తున్నారు చాలా జాగ్రత్తగా ఉంటారు రాజు అన్నారు. తర్వాత మాకి అదే కొండ చిలువ అంటారు కదన్న, కొండ చిలువ తర్వాత పొడపాము, నాగుపాములు. మా బావగారు మేము స్కూటీ మీద వెళ్తుంటేనే పక్కన సైడ్ అని పోయింది, దాన్ని వీడియో తీద్దాం అన్న లోపు లోపలికి వెళ్ళిపోతున్నాం. పాము వస్తే పారిపోతారు, వీడియో తీస్తారా? మన సబ్స్క్రైబర్లు అడిగారు, సబ్స్క్రైబర్లు అడుగుతారు, మరి నువ్వు త్యాగం చేసుకుంటావా? అంటే వెంటనే వాళ్ళ కోటేషన్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే కదా. నువ్వు చెప్తావు కదా మాకేమన్నా ఇబ్బందులు వచ్చినా ఆరోగ్యం బాగాలేకున్నా ఆయుర్వేదిక్ వైద్యాలు కూడా వాడతాము, నాటు వైద్యాలు అని. అడవులోకి ఎప్పుడైనా వెళ్ళాం కన్నా, ఎక్కడైనా కొండ ఎక్కినప్పుడు జారిపోయి పడిపోయాం కన్నా. పడిపోయావా? అంటే ఎక్కినప్పుడు చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలితే కదన్నా. అంకుడి చెట్టు అని ఒక చెట్టు ఉంటది అన్న, అంకుడి చెట్టు. ఓకే, దాని పాలు తీసుకొని ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ రాస్తే మనకి దెబ్బ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అంటే మీ పూర్వీకులు చెప్పారు నాట్ వైజ్. ఓకే, అదొకటి తగ్గుతుంది. తర్వాత ఎప్పుడన్నా అడవి లోపలికి వెళ్తే
పై కొండ నుంచి వచ్చే నీరుని తాగలేం కదన్న, ఘాటుగా ఉంటది కదా. ఆ ఇండి పిక్ అని ఒక చెట్టు ఉంటది, తెలుసు. నువ్వు చూపించావు కదా ఒక కుండలో 2 రాళ్ళు వేస్తే మీ అవ్వ ముగ్గురు కూర్చున్నారు. అడవిలోనే ఆ ఇండి పిక్ అన్న తీసుకొని అలాగా ఆ నీటిలో అందులో పెట్టి రంగు తీస్తే మనకి స్వచ్ఛమైన నీళ్ళు అన్న వస్తాయి అనమాట. ఈ సిటీలో అయితే కొంచెం ఫిల్టర్ నీళ్ళు, బిస్లరీ అంటే కొన్ని చాలా మంది వాటర్ అన్న తాగుతారు, మేమైతే ఆ విధంగా తాగుతాం. ఇప్పుడు కూడా అవే? ఇప్పుడు కూడా అవే. సో అంటే నువ్వు ఇంత బలంగా ఉండడానికి కారణం అదే అంటావా? నువ్వు తినే ప్రతి ఆహారం కూడా ఇదే? మరి అంటే ఎప్పుడన్నా సిటీకో ఊరి దాటి బయటకు వస్తుంటావు కదా నార్మల్ గా, సో అక్కడికి వచ్చి అక్కడ నీళ్లు తాగడం కానీ తినడం కానీ జరుగుతున్నప్పుడు మరి నీకు ఎట్లుంటది అసలు? అంటే నువ్వు నాకు కొత్తగా అనిపించింది అన్న, ఏంట్రా ఇవి విచిత్రంగా ఉన్నాయి. ఆ తర్వాత నాకైతే సిటీ వచ్చినప్పుడు అలాగే చూసున్నాను, ఎందుకంటే మా అడవి లోపల ఉన్నప్పుడు పెద్ద పెద్ద కొండలు చూసాను, కానీ సిటీ లోపలికి వచ్చిన వెంటనే పెద్ద పెద్ద బిల్డింగ్, తర్వాత హెలికాప్టర్లు, విమానాలు. మా ఇంటికాడ మా తోటలోనే పని చేసుకున్నప్పుడు హెలికాప్టర్ కానీ తర్వాత విమానాలు కానీ వెళ్తే చూసాడు అనమాట, గాలిలోకి ఎలాగే ఎగురుతున్నారా అని ఆశ్చర్యంగా చూసాడు అన్న. ఎప్పుడన్నా ఒకసారి ఎక్కలరా అనిపించదు, అంతే. ఎక్కలేదా? ఇప్పుడు ఎక్కలేదన్న. కానీ మొన్న బెంగళూరు వెళ్ళావు కదా అన్న, ట్రైన్ లో వెళ్ళావా? ట్రైన్ లో వెళ్ళామన్న. ఓకే ఓకే. ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుందన్న, అంటే ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కలేదు. మరి మీ అడవిలో రైల్వే ట్రాక్స్ ఉండవా? లేవన్న మనం. ఓకే. అంటే మా అక్కలు ఊరి సైడ్ ఉన్నమాట, పాడేరు, అరకు అటు సైడ్ ఉంటాయి, మన సైడ్ మత్తుంది కదా ప్రాపర్. అవును. ఓకే. మరి మీ అన్నతో అనుబంధం? అన్నతో అంటే అంటే అరుస్తుంటాడా, మెచ్చుకుంటుంటాడా? లేదన్న, అంటే ఎప్పుడు మా అన్నయ్య మేము ఎప్పుడు గొడవ పడలేదన్న. ఎప్పుడు గొడవ ఉంటది అన్న తమ్ముడికి, ఏదో టామ్ అండ్ జెర్రీ లాగా చిన్న చిన్నవి. లేదన్న, ఎప్పుడు గొడవ పడలేదన్న. అంటే ఎప్పుడంటే పని చేసినప్పుడు మాత్రం నేను, అంటే మా అన్నయ్య బాగా చేస్తాడు పని, నాకన్నా చాలా సూపర్ చేస్తాడు. ఓకే. ఆయన కూడా మీతో పాటు వచ్చి పొలం పనులు ఇట్లాంటివి చేస్తారు? పొలం పనులు అయితే ఫస్ట్ మా అన్నయ్య అన్న. అవునా? చాలా బాగా చేస్తాడు. నేనైతే కొంచెం మా అన్నయ్య ఏదైనా పని చేస్తే శుభ్రం చేస్తాడన్న, మనమైతే అలాగే పై పని చేసుకుని వచ్చేస్తాం. అప్పుడు మాత్రం దెబ్బలాడతాడు, ఏట్రా ఈ పని ఏట్రా ఇలా చేస్తామని అప్పుడు దెబ్బలాడతాడు అనమాట. ఓకే. ఆ చిలుపు గొడవలే, ఇంకేమి లేదు. అండ్ నేను ఇంకొకటి కూడా చూసా, అంటే ఈ వీడియోస్ తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటావు కదా? చాలా ఇబ్బంది పడతాను. గుర్తుందా? దోమలు కుడుతున్నాయి అంటే అడవి లోపలికి వెళ్ళినప్పుడు ఎవరన్నా సరేనా పక్కగా ఫుల్ హ్యాండ్స్ బనేలు కానీ, ఫుల్ హ్యాండ్స్ ప్యాంట్ కానీ, షూ కానీ వేసుకెళ్ళాలన్నా. మనం ఏంటంటే ఆ రోజు జబ్బులు పని అంటే బనేలన్నా తీసుకుని వెళ్ళిపోయాను అనమాట. దోమలు విపరీతంగా కుట్టేస్తాయి, వర్షాకాలం అన్నది, జబ్బులు మొత్తం పులిసిపోయారు. నేను చూసా అది అవకాడో చూపించడానికి, ఉండు బావ దోమలు కుడుతున్నాయి నువ్వు తట్టుకో. అండ్ నీ గురించి ఒక ప్రత్యేకత ఉంటుంది, చాలా మందికి నీ రాకెట్ స్టవ్ అంటే బాగా ఇష్టం కదా? అది మా అన్నయ్య గారు పంపించారన్న, అంటే నెట్ లోనే యూట్యూబ్ లో చూసి, తమ్ముడు ఈ రాకెట్ స్టవ్ పంపిస్తున్నాను ఒకసారి, దీనికి బాగా నచ్చుదా అని చెప్పి నాకు ఇచ్చారనమాట. ఇచ్చారు కానీ దాన్ని ఎలా వాడాలన్నా తెలియలేదు, తర్వాత నాకు చెప్పారు. అప్పుడు మనం ఆ రాకెట్ స్టవ్ వాడడం మొదలెట్టాం అన్నమాట. అంతవరకు కట్టెలు పోయి అక్కడే సర్వ పెట్టుకొని వండుకొని తినడం. ఓకే. అండ్ సైకిల్ కూడా వచ్చింది హైదరాబాద్ నుంచి? సైకిల్ వచ్చిందన్న. అంటే మా పక్క ఊరోళ్ళు, తర్వాత వేరే ఊరోళ్ళు గేర్ల సైకిల్ అంటే, గేర్ల సైకిల్ అయితే ఏదో అనుకున్నాను నేను, దానికి 7 గేర్లు ఉన్నాయన్న, కానీ సూపర్ అన్న, చాలా బాగా. ఇప్పుడు కూడా వాడుతున్నావా? వాడుతున్నాను. మరి అంటే యూట్యూబ్ లోకి వచ్చాక ఇంత ప్రత్యేక అంటే మంచి గుర్తింపు వచ్చింది. మీ ఊరిలో ఉండేది 350 మంది అన్నావు కదా, మరి నీ గుర్తింపుకి వాళ్ళందరూ ఎట్లా ఆనందపడుతుంటారా, కొంచెం ఈర్ష్య పడుతుంటారా? లేదన్న, అప్పుడు ఫస్ట్లోనే అయితే ఏదో తెలియక అలాగే ఇబ్బంది పెట్టా, కానీ ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా మనోడు మన రాజురా, మన ఊరికి పేరు తెచ్చడం చెప్పి బాగా సపోర్ట్ చేస్తాను. ఓకే. అండ్ మాకు మీ ఊర్లో ఒక బామ్మ వయసు చూపించావు, ఆ నీళ్లు తాగే దగ్గర 105 ఏళ్ళ వయసు ఉన్న బామ్మకి చాలా ఆరోగ్యంగా కనిపించారు. ఇంకా అంతకన్నా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారా? అంటే ఇప్పుడు ఫుడ్ మారుతుంది కదన్నా, దాని వల్ల మా మామగారు హైయెస్ట్ అనమాట. ఓకే. ఇంకా ఉన్నారు అక్కడక్కడ ఉన్నారు, కానీ మా మామగారు అయితే ఇప్పుడు కూడా ఫుడ్ అయితే సరిగ్గా లేదు, కానీ ఫుడ్ ఉంటే మాత్రం చాలా బాగా స్ట్రాంగ్ ఉంటారన్న. అండ్ చాలా మంది కమెంట్ చేస్తుంటారు కదా, అందులో ఎక్కువ మంది ఏమాడుతున్నారు అంటే, రాజు తమ్నెయిల్ మార్చొచ్చు కదా, తమ్నెయిల్ డిజైన్స్ మార్చొచ్చు కదా అంటారు. మరి ఎందుకు మార్చట్లా అన్న? ఒకటి గమనించాలన్న మీరు, అంటే ఎక్కడంటే నా పని ఎక్కడి వరకు అంటే అన్న,
ఏదన్నా అడవిలో ఒక మొక్క ఉందనుకున్నా, అది వీడియో తీసి పలానా మొక్క దీనికి పనికి వస్తుందని చెప్పి వీడియో తీసి మా బాగారికి ఇస్తాడన్న. ఓకే, అక్కడి నుంచి మా బాగారు చూసుకుంటారు అన్నమాట. మొత్తం అన్ని బాగారన్న. మా బాగారు పని మా బాగారు చూసుకుంటారు, ఇంకా నా పని వ్యవసాయం పని నేను చూసుకుంటాను. ఓకే, చాలా మంది ఎలాగ అడుగుతున్నారు, మేము కామెంట్ చేస్తున్నాం మాకు రిప్లై అవ్వట్లేదని. నేను చూసుకోవట్లేదు అన్న. నాకు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ నేను హ్యాండిల్ చేయట్లేదు. మా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు నీకు సోషల్ మీడియా ఇట్లా ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ఇవన్నీ తెలియదు కదా. మరి ఈ ప్రపంచంలోకి వచ్చాక మొత్తం బాగా చూసుకుంటున్నారు. ఎప్పుడన్నా అనిపించేదా నాది నేను వాడదాము, నేను ఇంకా నేర్చుకుందాం అని? ఇట్లా ఎప్పుడు అనిపించలేదన్న. ఎప్పుడు కూడా మా బాగారు కాబట్టి కొన్ని చెప్పుకోరు అనమాట. సిటీలోకి వెళ్తే ఇలా ఉండాలి, తర్వాత ఇలాగ మాట్లాడాలి అని మా బాగారి నుంచి చాలా నేర్చుకున్నాను అన్న. ఓకే, ఏమేమి నేర్చుకున్నావు మా బాగారి నుంచి? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఆడటం వచ్చేది కదన్న. అవును, నేను అది కూడా చూసా. ఫ్రెండ్స్ నా దగ్గర ఇదే ఫోన్ ఉంది, ఇట్లనే ఇస్తా. ఫోన్ ఆడటం వచ్చేది కాదు, అంటే ఫోటోలు ఎలా తీయాలి, వీడియో ఎలా తీయాలి, ఇలాంటి చిన్న చిన్న నేర్చుకున్నాను అన్న. మా బాగారు ఎప్పుడు చిరాకు పడలేదన్న. అంటే ఇదే మరీ ఎంత టెంగరోడ్లా ఉన్నది అని ఎప్పుడు అనుకోలేదు అనమాట. కొత్త కొత్త అన్ని నేర్పారు అనమాట. మా బాగారు చాలా నేర్చుకున్నాను నేను. ఓకే, చెప్పగలను. అండ్ యూట్యూబ్ వల్ల ఇంకేం నేర్చుకున్నావు? యూట్యూబ్ వల్ల అంటానా, అంటే వ్యవసాయం చేస్తావు, చెట్ల గురించి తెలుసుకుంటావు కదా, అట్లా ఇంకా యూట్యూబ్ కోసం వీడియోల కోసం ఇంకా ఎక్కువ నేర్చుకున్నావు ఏమైనా? నేర్చుకున్నాను అన్న. అంటే పైనాపిల్ ఉంది కదన్నా. అవును, పైనాపిల్ బాగా ఫేమస్. ఇట్లా చూపిస్తావు పైనాపిల్ ఫ్రెండ్స్ మా అడవిలో. పైనాపిల్ తర్వాత ఎక్కువ ఆగాకరకాయ అన్న. చాలా అంటే కొన్ని పంటలు మీకు చెప్తానన్నా. చెప్పు. ఆగాకరకాయ కానీ, తర్వాత పైనాపిల్, ఆవకాడో, స్ట్రాబెర్రీ మనం చూపించావు కదా. స్ట్రాబెర్రీ తర్వాత ఒక్క తోట ఇంకా మనం చూపించలేదన్న, ఇంకా వీడియో తీయలేదు. ఆ ఒక్క తోట కూడా ఎవరికి తెలియదు అన్న. ఓకే, కోకో పంట, కాఫీది చాలా మంది తెలియదు అన్న. అంటే ఇప్పుడు కాలం కుర్రలు కావాలకి కొత్త కొత్త పంటలు అనేది ఎవరికి తెలియదు అన్న. అవును, ఈ యూట్యూబ్ వచ్చిన వల్ల నేను కూడా కొత్త కొత్త పంటలనే తీసుకొని వెంటనే వీడియో తీసి యూట్యూబ్ లో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నీకు వచ్చిన గుర్తింపుకి చాలా అంటే ఎన్నో ఊర్ల నుంచి మెసేజ్ చేస్తుంటారు కదా. మరి మీ బావగారు చెప్తారా ఎక్కడెక్కడ నుంచి మెసేజ్లు వచ్చాయి, ఎంతమంది నేను ఇష్టపడుతున్నారు, గౌరవిస్తున్నారని? చెప్తారన్న, తప్పకుండా నాకు చెప్తారు. అలాగే వీలు కుదిరితే వాళ్ళతో మాట్లాడని చెప్పి వాళ్ళకి ఫోన్ కలిపి నేను వాళ్ళతో మాట్లాడతాను. ఓకే, ఒక భారతదేశంలోనేనా ఇంకా ఫారెన్ నుంచి కూడా మాట్లాడతారా? ఏమన్నా నాకు తెలియదు. అంటే ఎప్పుడు అడగలేదా అమెరికా నుంచి? అంటే మన తెలుగు వాళ్ళు అక్కడ కూడా ఉంటారు కదా. ఒకసారి అడిగానన్న. అమెరికా నుంచి ఒకరు ఫోన్ చేశారన్న. వాళ్ళు మాత్రం చాలా మంచిగా మాట్లాడారన్న నాతోటి. అంటే కొంచెం ఇంగ్లీష్ అది మాట్లాడతారు కొన. అంటే వాళ్ళ భాష చాలా బాగా నచ్చిందన్న. ఓకే, అంటే ఇలా మాట్లాడారు అనమాట. కొండదొర రాజు ఎలాగొన్నారు, బాగున్నారు, చాలా బాగా మాట్లాడారన్న. నేను కూడా వాళ్ళతో చాలా బాగా మాట్లాడాను. తర్వాత అదొకటి నచ్చిందన్న. ఓకే, మరి ఇంటర్కే చదువు ఆపేసిన రాజు ఇవాళ ఈ స్థాయికి వెళ్తున్నాడు. అండ్ నీకు ఒక మనిషిగా నీకు ఎలా అనిపిస్తుంటుంది? అరే నేనే ఇదంతా చేసింది, నాకు నా వల్ల ఇంత జరుగుతుందా, ఇట్లా ఏమన్నా అనుకుంటావా? చాలా సార్లు అనుకున్నాను అన్న. నేను ఏమనుకున్నానంటన్నా, ఎక్కడో నేను కొండలో ఉండాల్సిన ఈ సిటీ రావడం ఏంటి, తర్వాత ఈ ఎంట్రీలు అవ్వడం ఏంటి, నేనేంటి అంటే నా స్థాయి ఏంటి, ఈ స్థాయికి మించి చాలా మంది గౌరవిస్తున్నారు అని ఒక డౌట్ వచ్చిందన్న. చెప్పు. అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడు ఆలోచించుకున్నాం, నేను కొండలో ఉంటున్నాను కదా, ఇంత స్థాయికి ఎలా వచ్చాను అబ్బా అని ఆలోచించుకున్నాను అనమాట. ఇంత స్థాయి తీసుకొచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బావగారే. ఎందుకంటే మొదటి కాడి నుంచి నేను చేయను. ఆ రోజు ఆ చెట్టు కింద కూర్చోకంటే ఇదంతా వచ్చేది కాదుగా. మొదటి కాడి నుంచి నేను వద్దానన్నా. ఎందుకంటే నా ఫస్ట్ వీడియోలు చూడండి అన్న. అవును, సరిగా మాట్లాడడం రాదు. తర్వాత అంటే ఒక మొక్క గురించి చెప్పగలను కానీ భయం అనమాట. వీడియో ఈ రోజు 2 కెమెరాల మధ్య కూర్చొని మాట్లాడుతున్నాడు. దానికి అంతటికే కారణం మా బావగారు అన్న. ఓకే, ఇలా మాట్లాడాలి, తర్వాత ఇలా చెప్పాలి అంటే అలా ఒక మొక్క గురించి అయితే తెలుసు అన్న. అంటే ఇప్పుడు ఏదన్నా పైనాపిల్ అనుకున్నా, వీడియో తీయకముందు అయితే చాలా బాగా చెప్పేస్తాను. వీడియో స్టార్ట్ అయితే వీడియో తీస్తున్నాను అనుకోతికి నాకు అదొక భయం వచ్చేసి చెప్పలేకపోయాను. టెన్షన్ వచ్చేసింది నాకు. బాబా నేను చెప్పలేకపోతున్నాను బా అంటే కోపం పడతాడు అనుకునేవాడు మా బాగారు. ఎలాగైనా కోపం పడి ఒక లెంపకాయ పీకుతారు. అయ్యో, ఎందుకంటే బాగారే కదన్నా, సరదాగా ఒక లెంపకాయ పీకుతారు అనుకునేవాడు. కానీ
లేదు రాజు ఇలా చెప్పు పర్లేదు ఏం తప్పులు ఉంటే నేను ఎడిటింగ్ అది చేస్తాను కదా తీసేస్తానంటే భయం వేసేస్తున్నా బావా ఎందుకంటే మరి కెమెరా కదన్నా మామూలుగా అయితే ఇప్పుడు పైనాపిల్ గురించి చెప్పు రాదంటే చాలా డీటెయిల్ గా చెప్తానన్న అదే వీడియో తీస్తున్నాను చెప్పనపోతే అదొక భయం వచ్చి అర్థం అవుతుంది. ఓకే, అండ్ ఇంకొంతమంది ఏం అడుగుతారంటే సో మీరు గిరిజనులు అక్కడ ఉంటారు కదా, అక్కడ పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి చూపించమని అడుగుతారు. మరి ఏంటి ఎందుకు చూపించాలా ఇన్ని రోజులు? డైరెక్ట్ నీ పెళ్ళే చూపిస్తావా? లేదన్నా, అంటే ఇంకా సీజన్ రాలేదన్న. సీజన్ ఓకే, అంటే అక్కడ కూడా పెళ్లిళ్ళకి ఒక సీజన్ లా ఉంటుందా? అంటే ఒక డేట్ అది పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, పెట్టుకున్న తర్వాత తీస్తారు అప్పుడు చేసుకుంటారన్న. సరే తీద్దాం కదా అని చెప్పి అందంగా కలగా మర్చిపోయాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యలో వ్యవసాయం పనులు ఎక్కువైపోయినా చాలా వీడియోలో చెప్పానన్న, నాకు వ్యవసాయం పనులు ఎక్కువైపోయి చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ అని షార్ట్ వీడియోలు పెట్టాను, పెద్ద వీడియోలో కూడా పెట్టాను అనమాట. ఏదన్నా మన సఫరాలు అర్థం చేసుకునే మనసు ఉందన్న. అంతే కదా, అంటే ఒక వ్యక్తిగా నిన్ను బాగా ఓన్ చేసుకున్నారు. చాలా నేను అంటే సీజన్ తగ్గ వీడియోస్ అనేది చేస్తాను అన్న. సీజన్ కానీ ఏదన్నా అంటే ఈ సంవత్సరం అయితే వర్షాలు సరిగ్గా పడలేదన్న, చాలా వీడియోలు మిస్ అయిపోయారు మన సబ్స్క్రైబర్ అన్నది. నేను కూడా మిస్ అయిపోయాను. లేకపోతే మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్ అప్లోడ్ చేద్దాం కన్నా కానీ ఇంకా సీజన్ అన్నది సందర్భం సెట్ కాక చేయలేకపోయారు. ఒక 2 నెలల వీడియోలు పెట్టడం అంటే చాలా మంది మర్చిపోతారన్న. మన సబ్స్క్రైబర్ అయితే గుర్తించుకున్నారు, కొండదర్ రాజు ఏమన్నా వీడియోలు ఆపేసాం చాలా మంది కామెంట్ చేశారు. ఒకప్పుడు అంటే నువ్వు స్టార్టింగ్ లో పెట్టిన వీడియోస్ ఈ రోజు చూస్తే ఎన్నో వీడియోలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్, అంటే 10 లక్షల పైనే మంది నీ వీడియోలు చూస్తూనే ఉన్నారు. సో అదంతా అంటే అదొక బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చు, మంచి దీవెన అని చెప్పుకోవచ్చు. ఓకే, మీ ప్రాంతంలో ఎక్కువగా గుళ్ళు ఉండవా? గుళ్ళు దేవస్థానాలు ఇట్లా ఉంటాయన్న, వెళ్తుంటారా? మరి అది ఎందుకు చూపించావు ఎక్కువ? అంటే కొన్ని అంటే మతపరంగా కానీ తర్వాత ఈ రాజకీయ నాయకులతో కానీ నాటిలోకి డిస్టర్బ్ చేయమన్నా. ఓకే, సో మనం చేసేది ఇదే వ్యవసాయము, దీని గురించి చెప్పాలి. ఎందుకంటే అన్న చాలా మంది రకరకాల అంటే చాలా మంది దేవుడిని నమ్ముకుంటారన్న. అవును, కొంతమంది కృష్ణుని నమ్ముకుంటారు. తర్వాత ఓకే, మళ్ళీ వేరే విధంగా వెళ్తుంది కాబట్టి ఆ దేవుడిని పొగడం మా దేవుడిని పొగడాలి కామెంట్ చేస్తారని చెప్పి మా సొంత గుళ్ళు ఉన్నా ఈ వీడియో టచ్ చేయమన్నా. ఓకే, అంటే దేవుడు కొంతమంది కృష్ణుని నమ్ముకుంటారు, కొంతమంది అయితే జీసస్ నమ్ముకుంటారు. అవును, చాలా ఎవరి ఇష్టము ఎవరి మనస్తత్వం వాళ్ళది. ఓకే, మరి నీకు పేరు వచ్చాక చాలా ఛానల్స్ కూడా పలానా ఒక ఊరు ఉంది, అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇలా ఫేమస్ చేస్తున్నాడు, ఆ ప్రాంతానికి మనం వెళ్దామని చెప్పి వస్తుంటారు కదా చాలా మంది. మరి అంతమంది వస్తున్నప్పుడు మీ ఊరు వాళ్ళందరూ ఏంటి ఇదంతా చూస్తుంటారా? చాలా మంది చూసారన్న, పైగా కారులో వచ్చేవారన్న. అంటే మనం ఎప్పుడు సైకిల్ తప్పి బల్లి చూడడం కానీ కారు ఎప్పుడు చూడలేదు. కారు చూడలేదు మీ ఊరు వాళ్ళు? ఎప్పుడు చూడలేదన్న. వరుస పెట్టి చాలా కార్లు రాకపోతే ఇదేంటి ఎవరి కళ్ళడానికి ఇన్ని కార్లు వచ్చాయని అడిగారు అనమాట. ఆ తర్వాత వాళ్ళని వారు కొండదర్ రాజు వాళ్ళ ఇల్లు ఎక్కడ అనుకోతికి అలాగా అక్కడ ఉంది కొండదర్ రాజు ఇల్లు అనుకోతికి వచ్చిన వెంటనే నేను షాక్, ఏట్రా బాబు ఎవరు మీరంతా అంటే మన కోసం కాయలు రావడం ఏట్రా బాబు అని నేను అనుకున్నాను అనమాట. తర్వాత వాళ్ళు అంటే మన మర్యాద అంతా చేయాలి కదన్నా, ఎంతో దూరం నుంచి వస్తారు చాలా మంది. అంటే ఇంటికాడ ఉంటే మాత్రం తప్పకుండా నేను వాళ్ళని గౌరవిస్తానన్నా. యూట్యూబ్ ఛానల్ అయినా అంటే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉన్నా పర్లేదు, లేదంటే మన అభిమానం అయినా పర్లేదు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుర్చీ వేసి ఇంటికాడ అంటే సీజన్ తగ్గ ఏదైతే పళ్ళు ఉన్నాయో ఇచ్చి తర్వాత 2-3 నిమిషాలు అనేది మాట్లాడతాను. వాళ్ళు మాట్లాడిన తర్వాత అప్పుడు మాకు యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేస్తారని వాళ్ళు అడుగుతారన్న. అప్పుడు మా బాగా దిగుతారు. ఓకే, ఏమున్నా ఆయన నిర్ణయమే ఫైనల్. ఓకే, ఇట్లా ఛానల్స్ ఓకే, మరి ఎవరన్నా నీ కోసం నిన్ను చూడడానికి వచ్చే వాళ్ళు వచ్చారా? చాలా మంది వచ్చారు. ఎంతమంది వచ్చింటారు? ఇప్పుడు వచ్చి ఒక 250 మంది వచ్చేసి 250 మంది? చాలా మంది అన్న, రోజుకి ఒక 5 వస్తారన్న. ఖచ్చితంగా వస్తాను, తప్పకుండా అదే పనిగా వస్తారు. మరి ఎప్పుడన్నా అక్కడ నువ్వు లేవు ఎక్కడికన్నా నిల్లున్నావు అనుకో బాధపడతారా? చాలా మంది బాధపడ్డారన్న. కొంతమంది అయితే బాధపడి అర్థం చేసుకుని వెళ్ళిపోతారన్న. కొంతమంది ఏంటంటే కొండదర్ రాజు గిఫ్ట్లు ఇస్తానే మాట్లాడతాడు, గిఫ్ట్ లేకపోతే మాట్లాడటానికి ఇట్లాంటి మాటలతో కామెంట్ చేస్తానమాట. ఓకే, అంటే గిఫ్ట్లు ఉంటే మాట్లాడతానన్నది ఏముందన్న. అలాగైతే ఈ బ్యాడ్ ప్రమోషన్లు అయ్యి చాలా మంది చేయమన్నారు. అదే ప్రమోట్ చేసి నేనే బోల్డ్ గిఫ్ట్లు కొనుక్కొని నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలవు కానీ చేయలేదు. ఓకే, మొత్తానికి అలా అర్థం చేసుకున్నారన్న. కొండదర్ రాజు గిఫ్ట్లు ఇచ్చినా యువపన బాగా మాట్లాడతాడు. ఓకే, మరి ఇప్పుడు ఈ మధ్య నేను చూస్తున్నాను ఎక్కడెక్కడికో వెళ్తున్నావు, నీకు అక్కడ సన్మానాలు జరుగుతున్నాయి, ఫోటోలు తీస్తున్నారు, ఎక్కడికన్నా వెళ్తే ప్రత్యేకంగా నువ్వు ఎంత ఇష్టమో కూడా నీకు చూపిస్తున్నారు. మాటలు వేరు, పక్కన కూర్చొని పెట్టుకొని మా రాజు వచ్చాడని ఫోటోలు దిగి మాట్లాడడం వేరు కదా. సో మరి ఇట్లా మీ ఊరు నుంచి బెంగళూరు వెళ్తుంటావు, వేరే ఊరికి వెళ్తుంటావు, మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది నీకు? మొన్న అయితే బెంగళూరు వెళ్ళామన్నా, నేను మా బాగారు వెళ్ళాం.
అదే సామర్ కోటల నుంచి షార్ట్ వీడియోలు పెట్టుకుంటూ వెళ్ళాం అనమాట. అవును చూసా. కొండదర్రాజు మంచి అంటే శ్యామంగా వెళ్ళి శ్యామంగారా వాళ్ళ కామెంట్లే ఇంక మన దీవెనన్న అంతే చాలా కదా. మంచిగా చేసేవారు కామెంట్లు. కొంతమంది ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ అయ్యి పెడతారని అదొక భయం అనమాట నాకు. అంటే సరే పాజిటివ్ కామెంట్స్ అంటే నీకు తెలుస్తుంది మంచిగా అభిప్రాయం ఉన్న వాళ్ళది. మరి ఎవరైనా కావాలనే నేను ఏదైనా అంటే నెగిటివ్ గా మాట్లాడాలనుకుంటే అట్లాంటివి నీకు తెలిసినప్పుడు నువ్వు ఎలా తీసుకుంటావు? బాధపడతాను నేను, మనిషినే కదన్నా. బాధపడతావు. అంటే ఎక్కువ మంది ఇలా కామెంట్ చేసేవారు పోస్ట్ లోనే, అంటే బాడీ సేమ్ అన్నది చేసేవారు అనమాట. బాడీ షేమ్ అంటే అంటే మనకి కొంచెం మెల్లకొని ఉందన్న. మెల్లకన్నా అంటే దేవుడు ఇచ్చింది, మనమేం కావాలని జరుపుతామా? అంటే అంటే నీకు మెల్లకొని ఉంది కదా నీకెందుకు రా వీడియోలో చాలా మంది కామెంట్ చేసేవారు. అదొక బాధ అనమాట, అదొక వెల్తి. ఓకే, అప్పుడు బాధ. కానీ నీ దగ్గర ఉన్న టాలెంట్ వాళ్ళ దగ్గర లేదు కదా అన్న. మరి అది కూడా చూడు. ఇంకా ఎటువంటి కమెంట్స్? అదొకటిన తర్వాత చాలా మంది అడవిని నాశనం చేస్తున్నాను కొంతమంది కామెంట్ చేస్తారు. నువ్వు అడవిని నాశనం చేస్తున్నావా? అందుకేనా చెట్టు నరుకుతున్నప్పుడు నేను ఇది కేవలం దీనికోసం చేస్తున్నాను వేస్తావు? ఓకే, అంటే మనకి ఇప్పుడు మొన్న ఏ చెట్టు తెలుసు కదన్న. అవును, ఆ ఏ చెట్టు లోపల మొవ్వు ఉంటది అన్న. అవును, తీసి తిన్నావు కదా. తిన్నాను. అంటే అది ఆ ఏ చెట్టు అన్నది వీడి భూములు అన్నది ఉన్నదన్న. అది ఎందుకు పనికిరాదని చెప్పి వీడియో అలా తీసాను అనమాట. ఓకే, అంటే ఆ వీడియో అలా చూస్తారు కానీ బయట బోల్డ్ అని మొక్కలు మేము నాటుతామన్న, చాలా మొక్కలు అన్నది చేస్తాం అనమాట. ఎన్నో పంటలు పండిస్తున్నావు, మాకు తెలీదా అది? ఒక చెట్టు అంటేనే ఇట్లాంటి వాళ్ళు వస్తారు, అటువంటివి నువ్వు పట్టించుకోకూడదు. ఓకే, సో ఇంత ఫేమ్ వచ్చింది, చాలా మంది నిన్ను గుర్తిస్తున్నారు, రాజు రాజు అని చెప్పి ఆ మంచి అభిప్రాయం కూడా వచ్చేసింది కదా. మరి నీకు ఏదైనా అంటే ఒక యూట్యూబే కాకుండా ఏదైనా సినిమాల్లోకి వెళ్ళడం కానీ లేకుంటే ఒక టీవీ షోస్కి వెళ్ళాలని కానీ ఉందా? ఉందగానన్న, మంచి మంచి షోలు అయితే వెళ్తానన్నా. మంచి మంచి షోస్ నుంచి వస్తే వెళ్తావు. సమాజానికి పాడు చేసిన అయితే అవి టచ్ చేయమన్నా. ఓకే, ప్రతి దాంట్లో కూడా నీ వీడియోస్ ఎలా ఉంటాయో నువ్వు తీసుకునే షోస్ కంటెంట్ కూడా అలానే ఉండాలి. ఇది మంచిది అంటే తప్పకుండా వెళ్తానన్నా నేను కూడా. ఇది కొంచెం సమాజానికి ఇబ్బంది అంటే మంచిది కాదు, కొంచెం ఇబ్బందిగా ఉంటదంటే అందులోకి మేము వెళ్దామన్నాక. ఓకే, మరి నువ్వు ఏ షోస్ చూస్తుంటావు? నేనైతే ఎక్కువ ఇదన్నా బేర్ గిల్స్ తెలుసన్నా? బేర్ గిల్స్, ఓ తెలుసులే, నువ్వు చేసే వీడియోస్ ఆయనకి సింక్ అవుతాయి. అతనికి కొంచెం అతని వీడియోస్ కూడా నాకు బాగా నచ్చుతాయి అన్న. దానివల్ల నేను అతని వీడియోలు చూసి నేను కూడా కొంచెం బాగా ఇన్స్పైర్ అయ్యావు. మళ్ళీ చేసావా అట్లా ఎప్పుడన్నా వెళ్ళి 15 రోజులు 20 రోజులు ఉండి సర్వైవ్ అయ్యి? ఆల్రెడీ చేశానన్న. అంటే మిడతలు కానీ తర్వాత అడవిలో దొరికే గుడ్లు కానీ షార్ట్ వీడియోలు పెట్టానన్న. మన తప్పని పరిస్థితిలో మనం సర్వే ఎలా కావాలన్నదే అడవి లోపల ఒక 2-3 గుడ్లు ఉంటే అవి పగలగొట్టుకుని తాగానమాట. ఏం కాలేదా? ఏమవుతుందా అంటే అప్పటికప్పుడు మనం బతకాలి కాబట్టి అలా చేసాను అనమాట. ఓకే, ఎన్ని రోజులు ఉన్నావు అట్లా అడవిలో? ఒక 2-3 రోజులు ఉన్నాను. 2-3 రోజులు? ఎక్కువ రోజులు లేను, ఒక 2-3 రోజులు ఉన్నాను. భయం ఏమి అనిపించదా? భయం ఏమనిపిస్తుంది అన్న, మంచి అడవి మనకి అలవాటు అయిపోయింది కదా. అడవి నీకు అమ్మలాగా అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఎప్పుడన్నా అందరిని కలవడానికి ఏదైనా మీట్ పెట్టొచ్చు కదా కలవడానికి? అదొకటి పెట్టలేదన్న. అంటే అడిగింటారు కదా, చాలా మంది అడిగారన్న. ఆ తర్వాత అంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేవారు. అంటే మన సబ్స్క్రైబర్ అన్నదే మన కళ్ళానికి ఇంటికి వచ్చేవారు అన్న. అవును, నేను మాత్రం ఇంటికాడ తప్పకుండా వాళ్ళతో ఒక గంటన్నర స్పెండ్ చేసి ఫారెస్ట్ మొత్తం వాళ్ళు తిప్పుకొని మళ్ళీ వాళ్ళని ఇంటికి దిగిపెట్టుకున్నాను. ఓకే, రోజు ఏ టైంకి లేస్తావు? ఉదయం కరెక్ట్గా 4:30 అన్న. 4:30కి? ఓకే, లేచి అంటే రెడీ ఏం చేస్తావు అసలు? అంటే ఫస్ట్ మా అమ్మగారు అయితే అంబలు తెలుసు కదన్న, రాగి జావ. ఆ రాగి జావ అన్నదే ఉదయం పూటలో మనకి వండుతారన్న. వండి వెంటనే రాగి జావ కానీ లేదంటే గంజిబో కానీ తినేసి కత్తి గుజం మీద పెట్టుకుని అలాగా ఫారెస్ట్ లోపలికైనా వెళ్తాను అనమాట. ఓకే, అంటే పని పెట్టుకుని వెళ్తావా సరదాగా వెళ్ళిపోతావా? పని ఉంటే మా టైంకి లేచి ఇంకా త్వరగా వెళ్ళిపోతానన్నా. లేదు ఈ రోజు కొంచెం అలాగా చూద్దాం ఫారెస్ట్ అంటే కొంచెం లేట్గా లేచి వెంటనే మనం బయలుదేరుతాం. మరి ఏ టైంకి తిరిగి వస్తావు? కరెక్ట్గా 5-5:30 అయిపోతాను. 5:30 సాయంత్రం? ఓకే, మరి అమ్మ టెన్షన్ ఉంటారా? లేదన్నా. అంటే ఫస్ట్ నా చిన్నప్పుడు అయితే కొంచెం భయం పడిపోయారు, ఇప్పుడు అయితే కొంచెం ఆ ఫారెస్ట్ మీద అన్నది అవగాహన వచ్చింది కదా, ఇప్పుడు భయం పడట్లేదు. అంటే ఎవరన్నా మన సత్రాలు ఇంటికి వచ్చి కొండదర్రాజు ఏంటంటే అడవి లోపల ఉండడమ్మా అంటారు. అడవికి వెళ్ళాడు, వేటకి వెళ్ళాడు, వేటకెళ్ళాడు అంటే జస్ట్ ఊరికి వెళ్ళా అంటున్నాను అంతే. ఓకే, మరి మొత్తంగా అడవిలో తిరుగుతుంటావు కదా, ఏమేమి జంతువులు చూసావు?
మీకు ముళ్ళపంది తెలుసన్నా? ముళ్ళపంది తెలుసు, నన్ను తిట్టేవాళ్ళు చిన్నప్పుడు ఏదైనా తప్పు పని చేస్తే. ముళ్ళపంది, తర్వాత ముళ్ళపంది ఒకటి చూసానన్నా. తర్వాత కొండగొర్రె తెలుసన్నా? కొండగొర్రె అంటారు. కొండగొర్రె, అడుగు పందులు, తర్వాత కొండ చిల్వ ఆల్రెడీ వీడియో పెట్టామన్నా. అవును. తర్వాత నక్కలు చూసానన్నా. నక్క చూసావు? నక్కలన్నా. ఓకే. ఈ పులులు సింహాలు అన్నదే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటది కదన్నా, వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళమంటారు అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి మేము వెళ్ళి అట్లీస్ట్ వాటి సౌండ్ అన్ని విన్నావా? పులి సౌండ్ ఒకటి విన్నాను. మా ఏరియా అంటే అలా వెళ్ళింది అనమాట. ఓకే. ఇంకా ఏనుగులు, జింకలు అవి చూడలేదండి నిజంగా. జింకలు కూడా? జింకలు చూడలేదండి. ఓకే. పక్షులు, రకరకాల పక్షులు చూపిస్తావు కదా, ఇట్లా పెట్టి ఇట్లా దగ్గరికి వెళ్ళేసరికి పక్షి ఎగిరిపోతుంది. ఇది ఒక వింత పక్షి, 2 గుడ్లే పెడుతుంది. ఆల్రెడీ వీడియోలు పెట్టామన్నా. కొమ్మిచ్చిపెట్టలు, గులకం గోళ్ళు, ఇంకా రకరకాల పక్షులన్నీ వీడియో తీసి షార్ట్ వీడియోలు, ఫుల్ వీడియోలు పెట్టాను నాకు మొత్తం. అంటే మా గిరిజన ప్రజలు ఎలా వేటాడతారు అన్నది చూపించాను అనమాట. అంటే వేట అన్నది చూపించానన్నా, అది చేయకూడదు. అవును. జస్ట్ ఆ వీడియో కోసం అలా చూపించాను అనమాట. అంటే అంతే, మీరు ఎలా ఉంటారు, మీ నేచర్ అది చూపించావు. ఓకే. మరి ఎక్కువగా అడవిలో ఉంటావు కదా, సో మరి నీకు అనారోగ్యం ఏమన్నా వస్తుంది అంటే? మేము చూసినప్పుడల్లా మంచి ఆహారం తింటావు, మంచి పోషకాహారం తింటావు అని చెప్పుకోవచ్చు. మరి నీకు అనారోగ్యం ఏమన్నా వస్తుంటుందా? మేము మనుషులమే కదన్నా, మాకే వస్తుందంట. మాకే కూడా వస్తుంది అన్న. అంటే జ్వరం కానీ, తర్వాత ఈ జ్వరం వస్తుందండి ఎక్కువ. ఈ మలేరియా జ్వరం, టైఫాయిడ్ అప్పుడప్పుడు వస్తే మాత్రం చాలా దట్టిగా వచ్చేస్తారు అన్న. ఒళ్ళు ఎక్కువ కాలిపోవడం. ఒళ్ళు కాలిపోవడం, ఓకే. జ్వరం వచ్చి ఎక్కువ జ్వరం అన్నది వస్తాను. మరి హాస్పిటల్కి వెళ్తారా, మీరే నాటు వైద్యం ఇట్లా వేసుకుంటారా? ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళు అనేది తాగుతామన్నా. లేదు తగ్గలేదంటే అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్ళిపోతాం. మా ఊరి నుంచి 5 కిలోమీటర్ల దూరం అన్న, వెంటనే బండి వేసుకొని జాగా వెళ్ళిపోతాం. ఓకే. మరి మొత్తంగా ఒక రాజు ఒక ఊర్లో, అంటే నక్కపల్లి అన్న ఊర్లో ఉన్న రాజు, ఆ ఊరి పేరు నక్కపల్లి కాదు కొండదొర రాజు అనే పేరు మార్చేసావు కదా. మరి నిన్ను ఇంతగా ప్రోత్సహించిన అభిమానులు ఉండొచ్చు, నీ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కదా. మరి అలాంటి వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అందరికీ ఒకటే చెప్పగలన్నా, నేను ఉన్నప్పుడు అయితే నేను ఇంటికాడ ఉంటాను కదన్నా, అప్పుడు మాత్రం నన్ను కలవడానికి చాలా మంది వస్తున్నారన్న. తప్పకుండా వాళ్ళతో గంటన్నర స్పెండ్ చేస్తానన్నా. గంటన్నర ఉంటాను తప్పకుండా. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది వచ్చారన్న. సంక్రాంతి మూమెంట్ లో వచ్చారు, తర్వాత చాలా మంది కుర్రోళ్ళు వచ్చారు. నేను ఇంటికాడ ఉంటా తప్పకుండా వాళ్ళతో గంటన్నర స్పెండ్స్ అన్న, అదే ఒక గంటన్నర అన్నది వాళ్ళతో మాట్లాడతాను. వచ్చి నీతో మాట్లాడే వాళ్ళు ఓకే, కానీ నీ దగ్గరికి రాలేని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో నీ వీడియోస్ చూస్తుంటారు కదా, మరి వాళ్ళ కోసం ఏం చెప్తావు? వాళ్ళ కోసం అన్న ఒకటే చెప్పగలను. అంటే ఏం చెప్పగలనంటన్నా, అంత దూరం నుంచి రాలేరు కదన్నా, చాలా ఇబ్బంది పడతారు. మనకి షార్ట్ వీడియోలు చూసి వాళ్ళకి హ్యాపీగా ఉంటారు అనుకున్నాను. ఓకే. సో మరి నీకు ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలి, ఏదైనా ప్రాంతం వెళ్ళాలని ఉంటుందా, లేకుంటే ఇక్కడే కాకుండా ఫారెన్కి వెళ్ళాలి ఇట్లా ఏమన్నా ఉంటుందా? అంత పెద్ద కోరికలు లేవన్నా. అవన్నీ అవుతాయి చూడు. అంటే నాకు ఒక 2-3 కోరికలు ఉన్నాయన్న. చెప్పు. ఫస్ట్ కోరిక ఏంటంటే విమానం ఒకటి ఎక్కాలి. విమానం ఎక్కాలి, మీ అభిమానులు రాసుకుంటున్నారు. రెండోది అంటే ఎందుకంటన్నా, మా కొండపోడులో వ్యవసాయం పని చేసుకుంటాం కదన్నా, మా కొండల పని నుంచి అన్నది ఇలాగ విమానాలు వెళ్తే ఆ గాలిలోకి ఎలాగ ఎగురుతున్నాయి, ఆ విమానం లోపల ఎలాగా బతుకుతున్నారు, ఎలా ఉంటదా అని అదొకటి ప్రశ్న అనేది ఉండిపోయిందన్న. ఆ విమానం ఒకటి ఎక్కితే చాలు. నెక్స్ట్ ఏంటంటే హెలికాప్టర్. ఈ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. రెండోది హెలికాప్టర్ తెలుసు కదన్నా, అంటే సరిగ్గా మాట్లాడలేకపోతే చెప్పు. హెలికాప్టర్ అన్నది ఇప్పుడంటే మన నాటుకోడి రాగి సంగటి కూర ఉండేనన్న. అప్పుడు మా అడవి లోపల నుంచి 2 వెళ్ళాను విమానాలు అన్నాయి, హెలికాప్టర్ అన్నాయి 2 వెళ్ళాను. అప్పుడు మాకు చూసి చాలా ఆనందపడిపోయాను అన్న. అంటే దగ్గర నుంచి చూసాను, బాగా దగ్గర నుంచి చూసానేమో చాలా సంతోషపడ్డాను. ఎప్పటికన్నా ఎక్కాలి అని చిన్న కోరిక. హెలికాప్టర్ చిన్న విషయం. ఇంకా ఈ 2 ఈ 2 మూడోది అన్నావు కదా, మా 2 మనకు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. లేదన్న, అట్లేం లేదా? లేదన్న. ఓకే. మరి ఇంత కష్టపడి యూట్యూబ్ బాగా చేస్తున్నావు, చాలా మంది చూస్తున్నారు కదా, ఎప్పుడన్నా అనిపించిందా అరే నా వల్ల కావట్లేదు ఇది ఆపేద్దామని? అనిపించింది, కానీ మా బాగారు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారన్న. నువ్వు చేయగలవు రాజు, నువ్వు సాధించగలవు, ముందుకు వెళ్ళి అని చెప్పి మొదటి కాడి నుంచి మా బాగారు బాగా సపోర్ట్ చేసి నన్ను ముందుకన్నది. అలాగా అంటే ప్రతిసారి నువ్వు ఆగితే ఆయన దుబ్బడం.
కానీ అంటే అంటే లైక్ నీకు ఇంకా చేయగలుగుతావు అనే నమ్మకం నుంచి నమ్మకం ముందరికి వచ్చింది అనమాట. పంపించారు. మా బావగారు వాళ్ళకి చెప్పారు, నువ్వు చేయగలవు, చేసేస్తా రాజు, చేసాను. చేసావు కదా. ఓకే, మరి 1 million ఎప్పుడు చూడబోతున్నాం? అది మన సబ్స్క్రైబ్ మాత్రం నాకు నమ్మకం వస్తుందన్న. 8 లక్షల మంది సబ్స్క్రైబ్ అయ్యారంటే 2 లక్షల మంది వ్యాపారన్న వెంటనే వాళ్ళు సబ్స్క్రైబ్ కొడతారని నాకు తెలుసు. నాకు నమ్మకం అన్నది వచ్చింది. ఓకే, తప్పకుండా త్వరలో అయిపోతాం అన్న. తప్పకుండా మనం 10 లక్షల మంది సబ్స్క్రైబ్ సాధించాం తప్పకుండా. ఖచ్చితంగా వస్తారు. నువ్వు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కానీ 2 కోరికలు ఖచ్చితంగా నెరవేరితే రాసి పెట్టుకో. మూడోది చెప్పడం, మూడోది చెప్పు మరి. అంటే మాది పాక కదన్నా, అంటే మాది పాక కదా. అవును, ఇల్లు కట్టుకోవాలి. అదొక కోరుకుంటున్నాను. ఎందుకంటే పునాది కట్టం, గోడలో సంచాలు కట్టేసి వాళ్ళకి ఆపేసి పిల్లర్లు వేసారు, అక్కడికి ఆపేశారు. ఇంకా అంటే స్లాబ్ నీకు యూట్యూబ్ లో డబ్బులు వస్తుంటాయి కదా, మరి ఎందుకు కట్టలేదు? లేదన్న, అంటే చాలా మంది ఇలాగ అనుకుంటారు. చాలా మంది ఇలాగే అపోహపడి కొండరాజుకి మంచి మంచి డబ్బులు అవి వస్తున్నాయి, మంచిగా ఇల్లు కట్టేసుకోవచ్చు కదా అనుకుంటారన్న. మన వీడియో వాళ్ళకి అప్లోడ్ చేసామంటన్నా పోస్ట్ యాడ్స్ చూడాలన్నా. అవును, తర్వాత యూస్ అనే చూస్తుంది అనమాట యూట్యూబ్. అంటే మా బాగా చెప్పారన్న, నాకేం తెలియదు. అంటే మనం ఏదైనా ఒక వీడియో తీసి ఇలాగ అప్లోడ్ చేసాం కన్నా యూట్యూబ్లోని యాడ్స్ ఒకటి రావాలంట, తర్వాత యూస్ అనేది రావాలంటన్నా. అప్పుడు మనకి రెవెన్యూ అనేది జనరేట్ అయ్యి మనకి వస్తాయంట. ఓకే, మనం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటాం. కానీ ఆ యూస్ ఎక్కువ వచ్చేలా చేయండి, అలాగే యాడ్స్ ఒకటి చూడండి అంటే మనం తగిలిపోతారు కదన్నా. అవును, కానీ ఏం లేదు, నువ్వు మనస్ఫూర్తి ఉండు, నీకు అంత మంచి జరిగి నువ్వు ఇంకా ఉన్నతమైన స్టేజ్కి వెళ్తావు. థ్యాంక్ యూ సో మచ్ రాజు. మీ ఊరు నుంచి ఇక్కడి వరకు వచ్చి మాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చి నీ గురించి తెలియని అనేక విషయాలు చెప్పినందుకు కూడా. సో చూసారు కదండి, కొండదొర రాజు మనకి ఎప్పటి నుంచో పరిచయం యూట్యూబ్లో. మరి ఈ రోజు మీ రాజు మన ఆదాన్ ఛానల్లో తన గురించి, తన జ్ఞాపకాలు, తను ఎలాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేశాడు, అమ్మ నాన్న గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా చెప్పారు కదా. మరి రాజు అంటే మీ రాజు చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.